సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. కాపులు ఎవరి దయా దాక్షిణ్యాలపై బ్రతకరని మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. తుని రైలు దహనం కేసులో రాష్ట్ర ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ ఇచ్చిన జీవోను తాము రద్దు చేయించామని కొంతమంది అనామకులు ప్రకటించుకుంటున్నారని ముద్రగడ విమర్శించారు. తాము జీవోను వెనక్కి తీసుకునేలా చేయటం వల్ల కాపులకు మేలు జరిగిందని వారికి వారే ప్రకటించుకున్నారని ముద్రగడ అన్నారు. అంతిమంగా వారి దయా దాక్షిణ్యాల వల్ల కాపులు ఏదో బ్రతికిపోయినట్లుగా వారు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ముద్రగడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ వల్లే జీవో వెనక్కి తీసుకున్నారని ప్రకటించే వారికి నిజంగా ప్రభుత్వంలో అంత పలుకుబడే ఉంటే కాపులను బీసీలలో చేరుస్తున్నట్లుగా జీవో విడుదల చేయించాలని ఆయన సవాల్ చేశారు. ఎందుకు పనికిరాని వారు ఇటువంటి ప్రకటనలు చేయడం వింతగా ఉందన్నారు. అటువంటి ప్రకటన ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్న నారా లోకేష్ గాని చెబితే బాగుండేదని ముద్రగడ అన్నారు. ఇటువంటి ప్రకటనలు చేసే వారిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు. కానీ ఊరు పేరు లేని కొంతమంది అనామకులు ఈ విధంగా చెప్పడం చాలా చీప్ గా ఉందన్నారు. అటువంటి పనులు చేతకాని వారు చేయలేని వారు కాపులను ఉద్ధరిస్తున్నట్లుగా ప్రకటనలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ప్రభుత్వం తెరదూరుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లు వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారండి. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి? వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యాను. చెత్త మాటలు, చెత్త 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 మాటలు, సిగ్గు లజ్జ అన్ని వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లు చెప్తే సొల్లు ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడే మాటలు ఆపండి, చెత్తాడే మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా నేను చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారి సంబంధం ఏంటండి? ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తే ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు గారు నోటంట. అంతేగాని ఈ చెత్తాడిగాళ్ళ నోటంట రావటం అన్నది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరో, వీళ్ళ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.